ఈ ట్యాంక్ వచ్చండి మనకి 12,500 రూపాయలు అయిందండి. ఓన్లీ కట్టించుకుంటాక మాత్రమే ఆ కాస్ట్ అండి. ప్లాస్టింగ్ వేరేగా ఉంటది. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనం మంచినీళ్ళు ట్యాంక్ కడతామండి. అది స్లాబ్ మీద ట్యాంకులు ఉంటాయి కదండి, ఆ ట్యాంక్ పైకి వాటర్ ఎక్కిస్తాము. అది ఫస్ట్ కట్టలేదండి, మీకు చూపిస్తాను. అంతా కూడా ప్రస్తుతానికి తవ్వుతున్నామండి. తవ్విన మీకు చూపిస్తాను. అలాగే దానికి ఇటుక్కి, ఇసుక, సిమెంట్కి, కంకకి, అలాగే ఓసుకి మొత్తం కూడా ఎంత అవుతుంది మీకు వీడియో చెప్తానండి. లాస్ట్న ప్రస్తుతానికి ట్యాంక్ తవ్వుతున్నాం, మీకు అన్ని చూపిస్తాను. పొడదంతా అడ్డమంతా కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఇవ్వండి తవ్వుతున్నారు. నేను మొదలెట్టాం తవ్వడం. మనకి ఫస్ట్ అడ్డం చూపిస్తానండి. చూడండి, అడ్డం వండి ఇక్కడ నుంచి 4 అంగుళాలు వస్తుంది పక్క కట్టుబడి. ఇంకా అట్లా పెట్టినాను. అక్కడ నుంచి 32 అంగుళాలకు వస్తుందండి. చూడండి, ఇక్కడ వస్తే ఇలా వస్తుంది. ఇటుకు పెద్ద మీకు చూపిస్తాను ఎలా వస్తుంది. మనకు 2 అడుగులు ఖాయం అవుతుంది అండి లోపల లేపు. మనకు ఇప్పుడు పొడవ చూపిస్తాను చూడండి. అటువైపు కదండి పొడవ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొలుతున్నామండి మనం. ఇక్కడ నుంచి 4 అంగుళాలు వస్తుంది. మీకు కట్టి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి కొలుతున్నాను. మనకి ఎంత వస్తుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి మనకి చూడండి 5 అడుగులు అండి. కరెక్ట్గా ఉళ్ళోకి 5 అడుగులు ఖాయం అవుద్ది. కానీ కట్టడం 5 అడుగులు 2 అంగుళాలు అండి, 62 అంగుళాలు. ఇక్కడి నుంచి కడతామని మనం ఇక్కడికి వస్తుందండి. మీకు పొడవ వచ్చి 5 అడుగుల 2 అంగుళాలు. ఉళ్ళోకి తగ్గుతుందండి. మీకు అది కూడా కొలిచి చూపిస్తాను. కింద కట్టినప్పుడు మొత్తం తవ్వేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఒక ట్యాంకు తవ్విస్తామండి. మీకు ఇప్పుడు అది లోతు, పొడవు, అడ్డం కూడా మీకు చూపిస్తాను. చూడండి, ట్యాంక్ దగ్గరికి వెళ్దాం మనం. ట్యాంక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మట్టి అంతా తీసేసాం. కింద ఇసుకేస్తాం. చూడండి, ఇప్పుడు పొడవు చూపిస్తున్నాను. ఇదిగోండి లోతు ఇది అండి. లోతు వచ్చి 5 అడుగులు అండి కరెక్ట్గా. చూడండి, 5 అడుగులు కరెక్ట్గా 5 అడుగులు అండి ఇది. ఇప్పుడు అడ్డం చూపిస్తానండి. చూడండి, ఇది అడ్డం. చూడండి, గట్టు దగ్గర నుంచి అండి మనకి చూడండి 32 అంగుళాలు కడతామండి. 32 అంగుళాలకి ఇక్కడ నుంచి మనకి బెడ్ ఇటుపక్క వస్తుందండి. ఇలాగా 4 అంగుళాలు వస్తుందండి. ఇది అడ్డం అండి. మీకు కింద అన్ని వేసి చూపిస్తాను కట్టినప్పుడు. ఇప్పుడు పొడవ చూపిస్తాను చూడండి. అదండి, ఆ గోడ నుంచి మనకి ఎంత అంటే 5 అడుగుల 2 అంగుళాలు అండి. అంటే 62 అంగుళాలు. చూడండి, 62 అంగుళాలు కడతామండి కరెక్ట్గా. ఇక్కడ నుంచి 4 అంగుళాలు అవతల కడతామండి. మీకు పొడవు అయిపోయింది కదండి. ఇప్పుడు కింద ఇసుక వేసినప్పుడు మీకు ఇసుక వేసి మీకు చూపిస్తాను. ఇసుక వేసిన తర్వాత కంకర వేస్తామండి. ఇసుక వేసాం, సరుతున్నారండి మనోడు. చూడండి, ఇసుక సరిసిన కంకర ఎక్కించిన తర్వాత మీకు చూపిస్తాను. కంకర వేసుకోవాలండి. ఫస్ట్ ఎప్పుడు ఇసుక వేసుకోవాలండి. చూడండి, మనకి ఇసుక వేసుకుంటే బలంగా ఉంటుంది. మట్టి మీద వేసేస్తే చాలా మంది కంకర అలా కదండి. ఫస్ట్ ఇసుక వేసుకోవాలి. ఇప్పుడు ట్యాంక్కి కింద నుంచి కూలింగ్ కూడా వస్తుంది. మీకు కంకర వేసి చూపిస్తానండి. మొత్తం సదిరేసాము. చూడండి, మన ట్యాంక్కి కంకర కలిపామండి. చూడండి, దీంట్లోని మనం లిక్విడ్ వేసుకోవాలండి. ట్యాంకులు కడతాం కదండి. చూడండి, టీ కప్ చూసుకోండి, లేకపోతే కనుక ఇరవై చూసుకోండి. ఇది మనకి 100 ఉండాలండి. చూడండి, ఇక్కడికి ఇలాగ వేసుకోవాలి. ఇలాగ వేసుకున్నా పర్లేదు. మనకి ఒక బస్తాకు వచ్చి కంకరకి ఒక కప్పు వేసుకోవాలండి. వేసుకొని నీటిలో కలుపుకొని ఇలాగా కలుపుకొని కంకరలో వేసుకోవాలండి. కలిపినప్పుడు కంకరలో వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలండి. అప్పుడు మనకు లీకేజీలు ఉండవు. మొత్తం ఇదంతా వేసేస్తాం దీంట్లోకి. ఇది అయిపోయిందండి. మనం కంకర ఎక్కిస్తాం చూడండి. చూడండి, మనం కంకర కలిపిస్తాం. మనం కంకర వేస్తామండి. చూడండి, మీకు చూపిస్తాను. ఇలా నిచ్చిన ఒకటి తీసుకోవాలండి. గోతులు దిగినప్పుడు దూకడం అలా చేయకండి. 5 అడుగులు కదా, కష్టము. ఏమైనా మళ్ళీ ఏం పట్టాయని బాధ. ఇలా నిచ్చిన సాయంత్రం దిగి మనం ఇక్కడ కంకర వేసుకోవాలని చూపిస్తాం చూడండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇటుక ముక్కలు 2 ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని దీని హైట్కి వేస్తాం మనం. 4 అంగుళాలు ఇటుక ముక్క అండి ఇది. చూడండి, ఇటుక ముక్క మా దగ్గర 4 అంగుళాలు అండి. కొంత దగ్గర 5 అంగుళాలు కూడా ఉంటాయి. చూడండి, కంకర వేస్తాం మనం. ఇప్పుడు తడిగా ఇలా కలుపుకోవాలండి. మనం కరెక్ట్గా 8 వేస్తాం మనము. చూడండి, వేసి మనం తాపితోని శుభ్రం సమానం బద్ద కొడతామని మీకు చూపిస్తాను చూడండి. పక్కాగా లిక్విడ్ వేయాలండి కింద. చూడండి, వేసుకొని చదువుకోవాలండి.
కరెక్ట్గా నేను నైట్కి ఇలా చదువుకోవాలి. మొత్తం మీకు ఈ కంకర తీసిన తర్వాత మీకు చూపిస్తానండి. మొత్తం కంకర అయితే మొత్తం వేస్తాను ట్యాంక్ చుట్టూ. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సున్నం కలుపుకుంటామండి. సున్నం కలుపుకొని అప్పుడు ట్యాంక్ లో వేస్తాం. చూడండి వర్ష పోసిన చూపిస్తాను. చూడండి సున్నం కలిపేసాం. దీంట్లో కూడా లిక్విడ్ వేసామండి. సున్నం కూడా లిక్విడ్ వేసుకోవాలి. మనకి చూడండి ట్యాంక్ అయితే కింద వర్ష పోల్చాం. మొత్తం అయితే నాటు మొత్తం చూపిస్తాను లోపల అంతా. అలాగే హైమోల్ కూడా మనం చూసుకోవాలి. ట్యాంక్ కట్టినప్పుడు నేను చూపిస్తాను. చూడండి కింద చూడండి ఫస్ట్ మనం పొడవు కొలుతామండి ఎంత వచ్చిందో. చూడండి మనకి ఉల్లోపు కొలుతున్నామండి. ఇప్పుడు ఇది 53 అంగుళాలు వచ్చిందండి. చూడండి అడ్డం కొలుతామండి. చూడండి అడ్డం కొలిసిన తర్వాత చూడండి ఆ లోపల చూడండి ఆ గోడ నుంచి మనకి ఈ గోడ దాకండి. చూడండి ఎంత వచ్చిందంటే మనకి 23 అంగుళాలు వచ్చిందండి. మనకి నెక్స్ట్ వచ్చి హైమోల్ అండి. హైమోల్ కొలుతాం చూడండి. ట్యాంక్ ఇప్పుడు హైమోల్ చూసుకోవాలి మనం. చూడండి ఈ మూల హైమోల్ అంటే చూడండి ఆ మూల నుంచి కరెక్ట్గా మనకి ఆ మూల దాకా అండి. ఎంత కొలిసి చూసారండి అక్కడ దాకా హైమూల 57 అంగుళాలు వచ్చిందండి హైమూల. మళ్ళీ ఈ పక్క కొలుతాం చూడండి. ఆ మూల కొలిసాం కదా, ఇప్పుడు ఈ మూల కొలుతున్నామండి. చూడండి అక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా అండి 57 అంగుళాలు వచ్చింది. చూడండి కరెక్ట్గా 57 అంగుళాలు వచ్చింది మనకి. ఇప్పుడు ఇది కట్టుబడి కడతామండి. చూడండి సగం కట్టిన మీకు చూపిస్తాను. మొత్తం 4 అంగుళాలు కడుతున్నామండి ఇదంతా ట్యాంక్ అంతా. ఇప్పుడు జాయింట్ కూరేసి మీకు చూపిస్తాను కానీ జాయింట్ కూరలేదు. ఇప్పుడు జాయింట్ కూరేసి సగం కట్టిన తర్వాత మీకు చూపిస్తానండి. నేను మీకు అర్థం అవ్వాలి కదండి, అందుకోసం పత్తి చెప్తున్నాను. ట్యాంక్ సగం అయితే కట్టిన తర్వాత మీకు చూపిస్తాను. మళ్ళా నేను మొత్తం 4 అంగుళాలు కడతామండి ఇదంతా కూడా. ట్యాంక్ అంతా కూడా సగం కట్టేసాం. ఇవ్వండి 2 వరుసలు వేయాలి. 2 వరుసలు వేసిన తర్వాత బెల్ట్ వేస్తామండి. బెల్ట్ వేసిన మీకు చూపిస్తాను. ఓసు నరుక్కుంటామండి. చూడండి ఓసు చూపిస్తాను. ఇవ్వండి ఏటం ఓసు మిగిలింది కదండి, ఏటం ఓసు వేస్తామండి రింగికి. చూడండి బారు వేస్తామండి. ఆల్రెడీ కట్ చేసాం. చూడండి ఈ బారు కట్ చేసాం కదా, ఇప్పుడు రింగ్ వేస్తాం. రింగ్ వేసి అది పెట్టాం మీకు చూపిస్తాను. పైకి అయితే మొత్తం కట్టేసామండి. కంప్లీట్ అయిపోయింది. మనం ఏటం ఓసు వేసాం చూడండి, వేసి మనం ఇలా కట్టుకోవాలి. జాయింట్ దగ్గర మొత్తం మాత్రం ముక్కలు వేసుకోకూడదండి. చూడండి మొత్తం ముక్క అయితే 2 జాయింట్ అండి. మొత్తం ఇలాగే వేసుకుంటే ఓసు ఎర్రండి డాబులు వేస్తారు. వేసుకుంటే మనకు బలంగా ఉంటుందండి తన్నకుంటే. మొత్తం ఇది బెల్ట్ వేస్తామండి. చూడండి మీకు వేసిన చూపిస్తాను నేను. చూడండి బెల్ట్ వేస్తాము. ఇవ్వండి బెల్ట్ మొత్తం ఈ షేప్ వేసాం. ఇవ్వండి చిన్న ముక్క అయ్యారండి. ఇదంతా అయిన తర్వాత మీకు చెప్తానండి ఎంత అయిందో కాస్ట్. చూడండి ఎంత అయిపోయిందో మీకు చూపిస్తాను. ట్యాంక్ కంప్లీట్ చేసామండి. దీనికి ఎన్ని ఇటుకు పడతాయి, ఎన్ని సిమెంట్ బత్తలు పడ్డాయి అని కూడా మీకు చెప్తాను. కట్టినందుకే నేను చెప్తున్నానండి. మూతతో సహా మొత్తం పేరు చెప్తాను. మూత కూడా వేసాం, అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం ఇదంతా చూపించింది మీకు అది కూడా చూపిస్తానండి. ఫస్ట్ చూడండి ట్యాంక్ కట్టాం. ఎన్ని ఇటుకు పట్టాయి అంటే ఒక వరుసకు వచ్చి 17 ఇటుకలు పట్టేయండి. మొత్తం మనకి ఇలా 17 ఇటుకలు పట్టేయండి. ఎన్ని వరుసలు అంటే మనకి 14 వరుసలు పట్టేయండి. మొత్తం పండిటికే ఒక్కటి కూడా మనం పెద్ద ఇటుక వాళ్ళు మొత్తం పండిటికే 4 అంగుళాలు కట్టామండి. అలాగే మనకి మొత్తం ఇటుకలు వచ్చి మనకి 238 ఇటుక అండి. కాపీటర్లో కొట్టండి 2 ఇటుకలు తక్కువ మనకి 40 ఇటుకలు అండి. 240 ఇటుక పట్టిందండి. సిమ్మిడి బస్తాలు అండి. మన సిమ్మిడి బస్తాలు ఓన్లీ కట్టుబడికి కింద కంకరకి బల్లకి మొత్తం అలా వచ్చాయండి. మనకి 4 బస్తాలు సిమ్మిడి పట్టిందండి. జిగిరిగా వేసామండి మొత్తం. ఇది ట్యాంక్ అదని జిగురుగా ఉండాలి. లిక్విడ్ డబ్బా అలా డబ్బా అయ్యింది, అది కూడా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇసుక అండి. ఇసుక వచ్చి మనకి ఎన్ని మూటలు పట్టిందంటే 30 మూటలు ఇసుక పట్టిందండి. మొత్తం కట్టుబడికి బల్లకి కింద కంకరకి మళ్ళీ కింద మనం ఇసుక వేసాం కదండి, దాంతో సహా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి కంకర అండి. కంకర వచ్చి మనకి 10 మూటలు పట్టిందండి బల్లకి. అలా కింద కంకరకి చూడండి చుట్టుపక్కల బెల్ట్ వేసాం కదా, ఈ బెల్ట్కి మొత్తం దాంతో సహా మీకు చెప్తున్నాను 10 మూటలు పట్టిందండి. నెక్స్ట్ వచ్చండి మనకి ఓస్ అండి. ఓస్ అంటే మన బెల్ట్కి రింగ్ వేసినందుకు, అలాగే మనం
బల్ల వేసాం కదండి, ఆ బల్లకు మొత్తం బల్లకు ప్రత్యేకించి 10M వాడామండి. 10M 8M తెచ్చాం. మనం దీనికి వేద్దాం అనుకున్నాం కానీ దానికి వేసామండి. బల్లకు వచ్చి 10M వాడామండి. 8M వచ్చి చుట్టుపక్కల రౌండ్కి తిప్పాము. మొత్తం 2 ఊసలు పట్టేయండి. మొత్తం కలిసి మనకి మెటీరియల్ తోని ఈ ట్యాంక్ ఎంత అయింది అంటే మొత్తం సిమెంట్ మొత్తం లేబర్ మొత్తం దాంతో తవ్వినందుకు కూడా చెప్తున్నానండి. తవ్వినందుకు రోజు పట్టిందండి. ఇద్దరు మనుషులు కూలి పట్టిందండి. మొత్తం అంతకు మీకు ఎంత అయిందంటే చెప్తాను చూడండి. మనకి ట్యాంక్ వచ్చి మొత్తం కాస్ట్ వచ్చి ఇలా కట్టినందుకు బల్ల వేసినందుకు ప్లాస్టింగ్ మీకు లేదండి. ప్లాస్టింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. మొత్తకి మెటీరియల్కి అయితే 7,500 అవుతుందండి. తవ్వినందుకు కట్టినందుకు మీరు తీసుకున్న అమౌంట్ 5,000 అండి. తవ్వినందుకు కట్టినందుకు 5,000 అండి. 5,000 ప్లస్ 7,000 అండి. మొత్తం కలిసి అండి 12,500 అయిందండి. మొత్తం కట్టినందుకు మొత్తం లేబర్కి మొత్తం 12,500 అయిందండి. మనకి మొత్తం ట్యాంక్ ఖర్చు అంతగా మీకు చెప్పేసాం కదండి. మీకు ఇవన్నీ చెప్పాను. మూత మీకు చూపించలేదు కదండి. మీకు ఇప్పుడు మూత దగ్గరికి వెళ్దాము. మూత దగ్గర మీకు మూత కూడా చూపిస్తాను. ట్యాంక్ మూత చూపిస్తాను అన్నాను కదండి. మనకి చూడండి, ఇవ్వండి నేను వేసామండి. ఇది మొత్తం నేను వేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయింది. చీకటి అయిపోయింది అని మీకు చూపించలేదు. ఇదిగోండి, ఇది వచ్చి కన్నం వదిలేమండి. ఇది ఇలాగా ఈ కన్నం వచ్చి 21 అంగుళం వదిలేమండి. మనకి ఇది మాన్యువల్ పైన పెట్టేస్తే ఇది కంప్లీట్ అయిపోద్దండి. ఈ మూత అయితే మొత్తం ఇలా వచ్చిందండి. మనకి మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు మనకి వీడియో అయితే ఇక్కడ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ ఎన్ని ఆడతానండి. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దండి. బాయ్ ఫ్రెండ్స్.